నమస్తే, నేను విజయారెడ్డి. మొత్తానికి ఏఐసిసి ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ అయితే నోరిప్పింది. ఇక మీరు చేసిన చక్కదనం ఇక చాలు, నోరు మూసుకొని కూర్చోండి, నాకు మీ తెలంగాణ నుంచి రాజ్యసభ అవసరమే లేదు. ఆమె నిజంగా చెప్పాలంటే ఒక విధంగా బగ్గుమనే అనింది. సరే, బయటికి చూడడానికి అందరు కలిసి బీజేపీ చేసింది, బీజేపీ వలన ఇదంతా జరిగిందని మాట్లాడినప్పటికి కూడా బీజేపీకి అసలు ఈ చిన్న విషయము లీక్ ఎట్లా అయ్యిందనే విషయం ఏ రకంగా ప్రచారం అయిందో కూడా మనం చూసినాం కదా. ఆమె నిన్న గాంధీ భవన్లో చిట్చాట్లో మాట్లాడుతూ నాకు తెలంగాణ నుంచి రాజ్యసభ అవసరం లేదు, నేను ఆ మధ్యప్రదేశ్ నుంచే నా రాజకీయ ప్రస్థానం ఉంటుంది, అక్కడి నుంచే నేను కొట్లాడతా అని మాట్లాడింది. అంటే ఇట్లా పూచికప్పులతో తీసి పారేసింది. ఇంకా చేసిన భాగోతము, చేసిన చక్కదనం అంతా సాలదన్నట్టుగా నాకు ఇంకా ఈ తెలంగాణ నుంచి ఎవరో ఒకరు రాజీనామా చేస్తుంటే నాకేమన్నా భిక్షం వేస్తున్నారా అన్నట్టుగా ఆమె మండిపడ్డ వైనం అయితే కనిపిస్తుంది. నిజంగానే ఆమెకు మనసులో ఏమి లేకుండానే ఈ మాట అనిందా? అంటే ఏం జరిగిందో తెలుసుకోలేకుండానే ఉందా మీనాక్షి నటరాజన్? కేవలం ఇది బీజేపీ వాళ్ళ కుట్రనే, ఇక్కడ అసలు ఎలాంటి కుట్ర జరగలేదు తెలంగాణ నుంచి అనేది మీనాక్షి నటరాజన్ నమ్ముతుందా? జనరల్గా ఎవరికైనా ఉంటుంది, నామినేషన్ వేసిన తర్వాత వాళ్ళకు దానికి కావాల్సిన మద్దతు ఉంది. ఆల్మోస్ట్ 59 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న నేపథ్యంలో, కేవలం ఈమె మీద ఒక క్రిమినల్ కేసు ఉందన్న నేపథ్యంలో నామినేషన్ తిరస్కరించిర్రు అనే విషయాన్ని ఎవ్వరికి కూడా మింగుడు పడిన అంశం. అసలు గాంధీ భవన్కి సమన్లు వస్తే, నోటీస్ వస్తాయి, అదేదో లైంగిక వేధింపుల విషయంలో ఆమె ఎవరో బండారు శ్రీలతను ఇంకెవరో ఉన్నారు కదా, ఆమె ఎవరి మీద అయితే కంప్లైంట్ ఇచ్చిందో ఆ విషయంలో వీళ్ళు ఎవరు పట్టించుకోలేదు. నేను ఆఖరికి తిను ఏఐసిసి ఇన్ఛార్జ్కి వచ్చిన తర్వాత నేను తిన దగ్గరికి వెళ్ళి చెప్పుకోవడం కూడా జరిగింది, అయినా పట్టించుకోవడం లేదు అనేసి ఆమె ఇటు పిసిసి చీఫ్ను కావచ్చు, ఇటు మీనాక్షి నటరాజన్, ఇంకొంతమందిని కలిపి ఆమె ప్రైవేట్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కానీ ఛార్జ్ షీట్ కూడా నమోదు కాలే. నిన్న ఆమె చిట్చాట్లోనే ప్రస్తావిస్తూ కనీసము ఛార్జ్ షీట్ కూడా నమోదు కాలేదు అని చెప్పింది. మరి ఛార్జ్ షీట్ నమోదు కాని ఒక కేసు విషయమై మధ్యప్రదేశ్లో ఉన్న బీజేపీ వాళ్ళకి ఎట్లా వెళ్ళింది? ఈ విషయం అయితే మీనాక్షి పసిగట్టకుండానైతే ఉండదు. ఎందుకంటే నాకేంది మీరు ఇచ్చేది, నేనేమైనా బిచ్చం ఎత్తుకుంటున్నానా? నాకు తెలంగాణ నుంచి రాజ్యసభ అవసరం లేదు, నా కోసము ఎవరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు అనేసి ఆమె కుండలు బద్దలు కొట్టినట్టుగా చెప్పింది. ఎందుకంటే మనం చూసినాం కదా, ఖచ్చితంగా అక్కడ ఎవరైతే రేవంత్ రెడ్డి శిష్యుడు ఉన్నాడో లేకపోతే ఆయన సన్నిహితుడో వేం నరేందర్ రెడ్డిదే రాజీనామా ఉంటుంది, ఆ ప్లేస్ నుంచి ఆమెకి తెలంగాణ నుంచి రాజ్యసభకు పంపిస్తారనే అంశం పెద్ద ఎత్తున వచ్చింది. ఈ సందర్భంగా ఆమె నా కోసం ఎవరు రాజీనామా చేయాల్సిన అవసరం లేదు, నాకు తెలంగాణ నుంచి రాజ్యసభ అవసరం లేదు అని చెప్పింది. అని అంటే ఆమె ఇక నుంచి ఎంత జాగ్రత్తగా ఉండబోతుంది, అంటే ఆమె మార్పు ఉండబోతుందో, ఆమెను మార్చడానికి వీళ్ళు ఆమె మార్పు కోసం అయితే తెలంగాణలో ఉన్న కొంతమంది లీడర్లు చాలా ప్రయత్నాలు చేస్తారు. ఆమె పోతే తమ ఆటలు ఇంకా బాగా సాగుతాయని చెప్పేసి ఆమెను పంపించే ప్రయత్నం చేస్తున్న వార్తలు కూడా వచ్చినాయి. కానీ ఆమె మాట్లాడిన వైనం నిన్న చిట్చాట్లో, మరి ఆమె పంపిస్తే నిజంగానే వీళ్ళ ఆటలు ఇంకా కొనసాగుతాయా? ఇప్పటికైనా కొంతైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఉన్నారా? మీనాక్షికి నిజంగానే రాజ్యసభకి దూరం చేసింది ఎవరనేది ఇంకా ఈ సబ్జెక్టు నాంతూనే ఉన్న నేపథ్యంలో ఆమెకు నిజంగానే ఒక భంగపాటు ఎదురైంది, ఒక అవమానం ఎదురైంది. అవమానం అంటే ఇప్పుడు బీజేపీ కుట్రలు చేసి బీజేపీ కక్షగట్టి చేసింది అనేది ఒక పాయింట్ అయితే, అసలు బీజేపీ వాళ్ళకి ఇక్కడ గాంధీ భవన్కి నోటీసులు వచ్చిన విషయం కానీ, ఇక్కడ ఒక కేసు ఉంది, ఒక ప్రైవేట్ పిల్ వేశారన్న విషయం కానీ, ఇక్కడ ఎవ్వరికి కూడా కాంగ్రెస్ వాళ్ళకు తెలియని ముచ్చట కూడా ఇవాళ బీజేపీ వాళ్ళకు తెలిసిందంటే ఎవరి వల్ల తెలిసిందనే చర్చ భారీగా తెలిసింది. ఆ వ్యక్తి పేరు కూడా బయటికి రావడం జరిగింది. వాళ్ళు హుటాహుటిన సీరియస్గా ఏఐసిసి పెద్దలు రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. దాంట్లో క్లారిఫికేషన్స్ తీసుకోవడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో అంటే రానున్న రాజకీయ పరిస్థితులు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో ఏ విధంగా ఉండబోతున్నాయి, ఏ లీడరు భవిష్యత్తు మారబోతుంది. ఇప్పుడు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ అని మొన్నటి వరకు అన్నారు, ఇప్పుడు అలాంటి ఎక్స్పాన్షన్ ఏమీ లేదని మాట్లాడుతున్నారు. మరి ముందు ఈ క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కంటే ముందు ఇక్కడ మరింత
మార్పు చేర్పులు జరగబోతున్నాయనేది స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆమె మాట్లాడిన మాటల్లో చాలా అర్థాలను అర్థం చేసుకోవచ్చు. నాకు ఇక్కడి నుంచి రాజ్యసభ వద్దు అని అనిందంటే ఇక్కడి నుంచి ఎన్ని చేంజెస్ ఉండబోతాయి అనేది ఆమె మాటల్లో చెప్పకనే చెప్పింది. మరి సీఎం సీటు మారబోతుందా? ఆ స్థానంలోకి ఎవరు రాబోతున్నారు? రేవంత్ రెడ్డిని మార్చే అంత గట్స్ రాహుల్ గాంధీ చేస్తాడా? లేదు అంటే అలాగే భయపడి, అంటే మీన్స్ ఈయన బీజేపీతో దోస్తానం చేస్తున్నారు కాబట్టి ఏ క్షణమైనా కూడా బీజేపీలోకి వెళ్ళి లేకపోతే ఇక్కడ ప్రభుత్వాన్ని దెబ్బతీసే అవకాశం ఉంది అని చెప్పేసి భయపడి అలాగే ఇంకా 2.5 సంవత్సరాల కాలం గడుపుతారా? లేకపోతే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని చెప్పేసి ముందే చక్కబెట్టుకునే కార్యక్రమం మొదలు పెడతారనేది మాత్రం ఇక ఆ కసరత్తు మాత్రం తీవ్రంగా మొదలైందని అయితే చెప్పొచ్చు.